సో ఒక్కసారి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత సర్జరీ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. 90% ఆఫ్ ట్రీట్మెంట్ థైరాయిడ్ క్యాన్సర్స్కి సర్జికల్గానే ట్రీట్ చేస్తాం. ఎందుకంటే దీనికి వేరే రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ దే ఆర్ నాట్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ థైరాయిడ్ క్యాన్సర్స్. క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్నాక ఇందాక మీరు అన్నారు నాటిని మొత్తం తీసేస్తాము వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని. సో దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమన్నా ఉంటాయి కదా? హోర్స్నెస్ ఆఫ్ వాయిస్తో కానీ పేషెంట్ మన దగ్గరకు వస్తే ఇనీషియల్గా బిఫోర్ సర్జరీ, దాని అర్థం ఆల్రెడీ థైరాయిడ్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది ఆ నర్వ్ని కూడా పట్టుకుందని. థైరాయిడ్ హెల్త్ని బాగా మెయింటైన్ చేసుకోవాలి ఓవరాల్గా అనుకున్నప్పుడు వాట్ ఈస్ దాట్ వన్ థింగ్ దే హ్యావ్ టు డూ? థైరాయిడ్ క్యాన్సర్ ఇస్ అ గుడ్ క్యాన్సర్. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కిల్ యూ, డెస్ట్రాయ్ యూ, అలా కాదు. Hi, this is Dr. Manisa Reddy. Today we have Dr. Amulya, consultant surgical oncologist with us. Let's welcome her. Thank you for joining us today, Amulya. How are you? I'm good, thank you. How are you? I'm good, thank you. సో ఒక్కసారి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత సర్జరీ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. 90% ఆఫ్ ట్రీట్మెంట్ థైరాయిడ్ క్యాన్సర్స్కి సర్జికల్గానే ట్రీట్ చేస్తాం. ఎందుకంటే దీనికి వేరే రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ దే ఆర్ నాట్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ థైరాయిడ్ క్యాన్సర్స్ అన్లెస్ ఇట్ ఈస్ అ వెరీ లేట్ స్టేజ్. సో నేను ఇనీషియల్గా చెప్పినట్టు థైరాయిడ్ క్యాన్సర్స్ చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతాయి, చాలా లిమిటెడ్ స్పేస్లో స్ప్రెడ్ అవుతాయి. ఆ థైరాయిడ్ గ్లాండ్ దాని పక్కన ఉన్న లింఫ్ నోడ్స్ అలాగే స్ప్రెడ్ అవుతాయి అండ్ ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ ప్రోగ్నోసిస్. సో మనం మరీ లేట్ స్టేజ్ దాకా థైరాయిడ్ క్యాన్సర్స్ని బయటపడడం అనేది చాలా కొన్ని సిచ్యువేషన్స్లో అవుతుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ కన్ఫైన్ టు నెక్, కన్ఫైన్ టు ద గ్లాండ్, కన్ఫైన్ టు ద లింఫ్ నోడ్స్, అంతవరకే వస్తారు. సో వీళ్ళకి సర్జికల్ ట్రీట్మెంట్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఎందుకంటే మనం క్యాన్సర్ ఏదైతే ఉందో థైరాయిడ్లో కానీ ఆ పక్కనున్న లింఫ్ గ్రంథుల్లో ఏ స్టేజ్లో ఉన్నా అది రిమూవ్ చేస్తే గానీ నెక్స్ట్ ట్రీట్మెంట్కి వాళ్ళు రెడీ అవ్వరు. సో ఎందుకంటే థైరాయిడ్ అనేది ఇట్ ఈస్ వెరీ ఫాండ్ ఆఫ్ అయోడిన్. సో అయోడిన్ ఏ రూపంలో ఇచ్చినా కూడా థైరాయిడ్ గ్లాండ్ అది అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ద నెక్స్ట్ ట్రీట్మెంట్ ఫర్ థైరాయిడ్ క్యాన్సర్స్ ఏంటంటే రేడియో యాక్టివ్ అయోడిన్ ట్రీట్మెంట్ అంటారు. రేడియో యాక్టివ్ అయోడిన్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తాం? ఒక అయోడిన్తో రేడియో యాక్టివ్ ఇస్ నథింగ్ బట్ రేడియేషన్ లాగా. రేడియేషన్ ఏం చేస్తుంది? సెల్స్ని డెస్ట్రాయ్ చేస్తుంది. సో మనం థైరాయిడ్ క్యాన్సర్స్కి కూడా ఈ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అనేది అయోడిన్తో ట్యాగ్ చేసి పంపిస్తున్నాం లోపలికి. అది పేషెంట్కి తాగడానికి ఒక మందులాగా ఇస్తాము. సో పేషెంట్ అది తాగగానే అయోడిన్తో పాటు ఆ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ కూడా లోపలికి వెళ్తుంది. సో ఎక్కడైతే థైరాయిడ్ క్యాన్సర్ సెల్స్ కానీ థైరాయిడ్ సెల్స్ కానీ బాడీలో మేబీ లంగ్స్కి స్ప్రెడ్ అయిందా, బోన్స్కి స్ప్రెడ్ అయిందా థైరాయిడ్ క్యాన్సర్ ఎక్కడ ఉన్నా కూడా ఆ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అయోడిన్ని థైరాయిడ్ సెల్స్ అబ్జార్బ్ చేసేసుకుంటాయి. సో ఆ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ కూడా అయోడిన్తో పాటు థైరాయిడ్ సెల్స్ లోపలికి వెళ్ళి దాన్ని డెస్ట్రాయ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రేడియో యాక్టివ్ అయోడిన్. సపోజ్ మనం థైరాయిడ్ గ్లాండ్ ఉంచేసి ఆ రేడియో యాక్టివ్ అయోడిన్ ఇవ్వడం మొదలు పెట్టామంటే మొత్తం రేడియో యాక్టివ్ అయోడిన్ ఈ గ్లాండ్ ఇక్కడ నెక్లోనే తీసేసుకుంటుంది. ఇంక బాడీలో ఇంకెక్కడా కూడా రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ లంగ్లోకి పాకింది అనుకోండి, ఆ లంగ్స్కి అసలు వెళ్ళదు మనం ఇచ్చే రేడియో యాక్టివ్ అయోడిన్. మొత్తం కూడా ఇట్ విల్ గో ఇన్ టు ద థైరాయిడ్ గ్లాండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద వే ఇట్ అబ్జార్బ్స్ అయోడిన్. So it is very fond of iodine anamata. The moment iodine gets in, thyroid gland absorbs it, starts producing thyroid hormones. So radioactive substance మనకి మిగిలిన చోట్లకి ఎక్కడైతే మెటాస్టసిస్ అయిందో లంగ్స్ లో కానీ బోన్స్ లో కానీ ఎక్కడికైతే వెళ్ళిందో ఫస్ట్ మనం అది డెస్ట్రాయ్ చేయాలంటే ఇక్కడ ఉన్న గ్లాండ్ని లింఫ్ నోడ్స్ని తీసేస్తే అప్పుడే అది మిగిలిన చోట్లకి వెళ్ళగలుగుతుంది. సో సర్జరీ ఈజ్ ద మెయిన్ ట్రీట్మెంట్ అండ్ ఇట్ ఫార్మ్స్ 90 to 95% ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఒకసారి సర్జరీ అయిపోయిందంటే పేషెంట్ ఈజ్ ఆల్మోస్ట్ క్యూర్డ్ అన్లెస్ లంగ్స్లో ఉంటే తప్ప, లంగ్స్లో కానీ బోన్స్లో కానీ మెటాస్టసిస్ అయి ఉంటే తప్ప. సపోజ్ ఎక్కడ అవ్వలేదు అనుకోండి, రేడియో యాక్టివ్ అయోడిన్ రోల్ కూడా ఉండదు, సర్జరీతో ట్రీట్మెంట్ అయిపోతుంది. So that is the reason it is called as surgery is the primary treatment అనేది, and that is also the reason why it's called as a good cancer. Because నార్మల్గా మనం క్యాన్సర్ అనేసరికి సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్, ఇమ్యూనోథెరపీ, ఇమ్యూనోగ్లోబ్యులన్స్, ఇట్ ఈస్ లైక్ ఏ 1 year ప్రాసెస్ అనుకుంటాం. బట్ థైరాయిడ్ క్యాన్సర్లో సర్జరీ క్యాన్ బీ curing the disease in 90 to 95% of cases and patient will recover in 2 to 3 days kabatti. In 2 to 3 days. Yeah, once the surgery is over, we discharge the patient on the third day. Follow-up ఎట్లా ఉంటుంది?
ఫాలో అప్ అంటే లైఫ్ లాంగ్ వాళ్ళు థైరాయిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవాలి. యాజ్ ఐ టోల్డ్ యూ, థైరాయిడ్ హార్మోన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం థైరాయిడ్ గ్లాండ్ని తీసేస్తున్నామంటే హార్మోన్ ప్రొడక్షన్ని తీసేస్తున్నాం. సో ఒకసారి హార్మోన్ ప్రొడక్షన్ పోయింది అంటే దెన్ దే నీడ్ దట్ హార్మోన్ ఫర్ బేసిక్ మెటబాలిజం కానీ, స్లీప్ వేక్ సైకిల్కి కానీ, మజిల్ ఫంక్షన్స్, డైజెస్టివ్ ఫంక్షన్స్, ద రేట్ ఎట్ విచ్ ద ఫుడ్ ఈస్ డైజెస్టెడ్, ద ఫుడ్ ఈస్ బ్రోకెన్ డౌన్. ఇప్పుడు ఒక ఫుడ్ మనం తీసుకున్నామంటే ఒక ఫ్యాట్ ఆర్ సంథింగ్ ఫైబర్ తీసుకున్నామంటే దాని న్యూట్రియంట్ని బ్రేక్ చేసి న్యూట్రియంట్స్ని సపరేట్ చేసే హార్మోన్ ఇస్ థైరాయిడ్ హార్మోన్. సో వీ నీడ్ దట్ హార్మోన్ కాబట్టి సో వీ నీడ్ టు గివ్ దట్ టు ద పేషెంట్. ఎలా ఇస్తామంటే ఒక ట్యాబ్లెట్ రూపంలో ఇస్తాం. ఓకే. సో ఒక ట్యాబ్లెట్లో ఈ హార్మోన్ బాడీకి ఎంత మోతాదు అవసరమో దానికంటే కొంచెం ఎక్కువే ఇస్తాం థైరాయిడ్ హార్మోన్. ఎందుకంటే ఈ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో, పాపులరీ క్యాన్సర్ కానీ, ఫాలిక్యులర్ క్యాన్సర్ కానీ, ఇవి హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్స్ అనమాట. సో వీ నీడ్ టు గివ్ ఎ వెరీ హై డోస్ ఆఫ్ హార్మోన్ టు సప్రెస్ పిట్యూటరీ నుంచి TSH రిలీజ్ అవ్వకుండా. సో వీ యూజ్ దిస్ థైరాయిడ్ హార్మోన్ ఫర్ యాజ్ ఎక్స్టర్నల్ సప్లిమెంటేషన్ ఈ పేషెంట్స్కి. సో అదర్ దాన్ దట్ ఫస్ట్ 2 years every 3 months పిలుచుకుంటాం పేషెంట్ని. We do some basic blood tests like TSH, thyroglobulin, anti-thyroglobulin antibodies అని ఒక 3 blood tests ఉంటాయి. అవి every 3 months చేసుకుంటాం. అండ్ దెన్ 2 years తర్వాత వన్స్ ఇన్ 6 months పిలుస్తాం పేషెంట్ని. సేమ్ టెస్ట్ అండ్ అండ్ అల్ట్రాసౌండ్ నెక్ కూడా చేస్తాము. ఎందుకంటే మనం తీసిన కాకుండా ఇంకేమన్నా లింఫ్ నోడ్స్లో కొత్తగా వస్తుందా, రికరెన్స్ వస్తుందా, దట్ ఈస్ కామన్. లైక్ ఎనీ క్యాన్సర్కి దట్ ఛాన్స్ ఇస్ దేర్. రికరెన్స్ ఛాన్స్ ఇస్ ద సేమ్ ఫర్ థైరాయిడ్ క్యాన్సర్ లైక్ ఎనీ అదర్ క్యాన్సర్. సో ఖచ్చితంగా every 6 months అల్ట్రాసౌండ్ నెక్, నేను చెప్పిన బ్లడ్ టెస్ట్ అలాగా. సో 2 years, సో 6 months వన్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నుంచి 1 year వన్స్ పిలుచుకొని అదే సేమ్ టెస్ట్ కంటిన్యూ చేస్తాం. సో టెస్ట్ చేసే ఒక గ్యాప్ ఏదైతే ఉంటుందో అది ఇనీషియల్ 2 yearsలో 3 months వన్స్ చేసుకోవాలి. తర్వాత 2 yearsకి 6 months వన్స్, తర్వాత నుంచి ఇయర్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టెస్ట్లో మనం థైరోగ్లోబ్యులిన్ లెవెల్స్ని, అంటే థైరాయిడ్ టిష్యూ ఉంటే లెవెల్స్ ఎలా పెరుగుతాయి, బాడీలో ఎక్కడైనా థైరాయిడ్ టిష్యూ ఉంటే ఆ లెవెల్స్ ఎలా పెరుగుతాయి, అవి TSH లెవెల్స్, అల్ట్రాసౌండ్ లోకల్గా ఏమన్నా లింఫ్ నోడ్స్ మళ్ళీ ఒక సైడ్ చేసి ఉంటాం, ఇంకోవైపు ఏమన్నా వస్తుందా, ఇలాగా ఇవన్నీ కూడా మానిటర్ చేసుకుంటూ ఉంటాం. సో ఫాలో అప్ ఈజ్ అగైన్ లైక్ నెక్స్ట్ 5 yearsకి పేషెంట్స్ హ్యావ్ టు ఫాలో అప్. ఓకే. ఒక్కసారి క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్నాక ఇందాక మీరు అన్నారు నాడ్యూల్ మొత్తం తీసేస్తాము వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని. సో దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమన్నా ఉంటాయి కదా? 100% ఒక్కసారి ఏదైనా ట్రీట్మెంట్ చేసామంటే వితౌట్ రిస్క్ ఏది ఉండదు జనరల్గా. వాట్ అబౌట్ ఇట్? సో వెన్ ఇట్ కమ్స్ టు సర్జికల్ సైడ్ ఎఫెక్ట్స్ పరంగా వస్తే, సర్జరీ యాక్చువల్గా అంటే ఎక్స్పీరియన్స్ సెంటర్స్లో దీస్ డేస్ థైరాయిడ్ క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ ఎంత ఎక్కువైందంటే వీఆర్ డూయింగ్ సో మెనీ, ఎర్లియర్ ఇట్ వాజ్ నాట్ లైక్ దిస్. సో వీఆర్ డూయింగ్ రెగ్యులర్లీ సో మెనీ థైరాయిడ్ సర్జరీస్. సో ఇన్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ in hospitals like especially like ours where we do a lot of thyroid surgeries, we were able to reduce the incidence of complications lekunda undadu. ఏ సర్జరీకైనా మనకి రిస్క్స్ అండ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ స్వరపేటకి వెళ్ళే నర్వ్స్ ఉంటాయి, రికరెంట్ లెరింజియల్ నర్వ్ అని అంటాం. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో అది ఆ రికరెంట్ లెరింజియల్ నర్వ్కి చాలా దగ్గరగా ఉంటాయి. 2 రికరెంట్ లెరింజియల్ నర్వ్స్ థైరాయిడ్కి ఇటుపక్కన అటుపక్కన వెళ్తూ ఉంటాయి. ఓకే. సో ఈ గ్లాండ్ తీసేటప్పుడు సపోజ్ ఆ నర్వ్ కానీ కొంచెం ట్రిగర్ అయినా, ఇంజ్యూర్ అయినా, అండ్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ సపోజ్ కట్ అయినా, బికాజ్ వెన్ యూఆర్ రిమూవింగ్ ద థైరాయిడ్ గ్లాండ్, ఒకవైపు ఇలా జరిగితే వాయిస్ బొంగురుపోయినట్టు వస్తుంది, లైక్ హోర్స్నెస్ అంటాం మనం. సో ఈ హోర్స్నెస్ ఆఫ్ వాయిస్తో కానీ పేషెంట్ మన దగ్గరకు వస్తే ఇనీషియల్గా బిఫోర్ సర్జరీ, దాని అర్థం ఆల్రెడీ థైరాయిడ్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది ఆ నర్వ్ని కూడా పట్టుకుందని. ఓకే. బట్ మనకు సర్జరీ తర్వాత హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ వస్తే మనం సర్జరీ చేసేటప్పుడు ఆ నర్వ్ కొంచెం ట్రిగర్ అయినా, ఇంజ్యూర్ అయినా అవుతుందని. అయితే ఇక్కడ పేషెంట్ చెప్తారా మీకు ముందే నా వాయిస్ ముందు ఇలా లేకుండే తర్వాత ఇట్లా అయింది అనేసి? సో దాన్ని ఫర్ మెడికో లీగల్ రీజన్స్ వాట్ వీ డూ ఇస్ దట్ మేము ఒక డయాగ్నోస్టిక్ లారింగోస్కోపీ చేసుకొని ఆ వోకల్ కార్డ్స్ ఎలా ఉన్నాయో ముందే చూసి డాక్యుమెంట్ చేసుకుంటాం. సో నర్వ్స్ ఎలాగ వోకల్ కార్డ్స్కి సప్లై చేస్తున్నాయి, వోకల్ కార్డ్ మూవ్మెంట్, నర్వ్ ఇంజ్యూర్ అయితే 2 వోకల్ కార్డ్స్ ఈక్వల్గా మూవ్ అవ్వవు. సో అది
prior గానే before surgery we documented for medico legal purposes. Are there any cases ఎందుకనంటే Yeah, there definitely. are lots of cases because voice అనేది is very important for True. everyone, and any చిన్న change in voice వచ్చినా కూడా They come back. they come back and your quality of life is disturbed. Like for people like you who are who are always on in front of mic and camera, so that's very important and it disturbs the patient mentally. True. Also, so we take lot of precautions in terms of preserving that nerve. So even during surgery we have something called as a nerve monitor anamata. A monitor em chestadante whenever we go near a nerve it will start giving us the noise. Okay, you are near the nerve, stay away from it. Okay. So we do our dissections accordingly such that the nerve is not disturbed and we are able to carefully remove the thyroid gland. Okay. So at the end of a good surgery both the nerves, recurrent laryngeal nerves should be intact and the patient should have good voice. Okay. The same voice which he had before surgery. So that is one complication. So in not so experienced hands or in not so experienced centers, అలాంటి వాయిస్ డ్యామేజ్ అవ్వడం ఈ థైరాయిడ్ సర్జరీలో వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లికేషన్. అదర్ దాన్ దాట్ కాల్షియం ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ ఉంటాయి, పారాథైరాయిడ్ గ్లాండ్స్ అంటాం ఇవి. అవి కూడా థైరాయిడ్ గ్లాండ్కి చాలా దగ్గర ఉంటాయి, 2 పైన ఉంటాయి 2 కింద ఉంటాయి థైరాయిడ్ గ్లాండ్కి. సో ఎప్పుడైనా థైరాయిడ్ సర్జరీ చేస్తున్నప్పుడు ఈ పారాథైరాయిడ్ గ్లాండ్స్ కానీ వచ్చేసినాయి అనుకోండి థైరాయిడ్తో పాటు, బికాస్ దే వెరీ స్మాల్ అండ్ దే ఆర్ జస్ట్ అటాచ్డ్ టు ద థైరాయిడ్ గ్లాండ్. సో అవి కానీ బయటకు వచ్చేసిందంటే పేషెంట్కి హైపోకాల్సిమియా, కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. సో అప్పుడు మనం ఎక్స్టర్నల్గా కాల్షియం సప్లై చేయాల్సి వస్తుంది పేషెంట్కి. ఓకే, లైక్ బై గివింగ్ టాబ్లెట్స్ ఆర్ ఆల్వేస్ లైక్ లైఫ్ లాంగ్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రాన్సియంట్, వాళ్ళు రికవర్ అయిపోతారు. కాల్షియం విల్ ఏదైతే 4 ఉంటాయి కదా పారాథైరాయిడ్స్, సో 1 or 2 బయటకు వచ్చినా 1 or 2 ఉన్నా కూడా దే విల్ బి ఏబుల్ టు టేక్ కేర్. బట్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కాంప్లికేషన్స్. ఇంకా నెక్లో బ్లీడింగ్, చాలా మేజర్ వెజల్స్ పక్కనే ఉంటాయి. సో థైరాయిడ్ అనేది ఆల్ దీస్ మేజర్ వెజల్స్ దగ్గర మధ్యలో ఉంటుంది అనమాట. సో రిమూవింగ్ దట్ గ్లాండ్ కెన్ కాజ్ బ్లీడింగ్. ఓకే, అంటే వెన్ యూ డు నాట్ కేర్ఫుల్లీ manage the surgery, it can cause torrential bleeding. So these are some of the complications which can happen on table gaani jaragochu ivi, lepote first day second day post operative period lo aina kanipichochu. But if ee complications emi levu ante once we cross this stage we are good to discharge the patient on the 3rd day. క్యాన్సర్ ఉందని ఇప్పుడు డెఫినెట్గా అన్లెస్ యూ ప్రాపర్ హ్యావ్ అ క్లినికల్ డయాగ్నోసిస్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు యూ డజంట్ నో. సో ఒక్కసారి పేషెంట్ ఎట్లా ప్రజెంట్ చేస్తారు మీ దగ్గరకు వచ్చినప్పుడు? మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ప్రజెంట్ టు అస్ విత్ నాడ్యూల్, థైరాయిడ్ నాడ్యూల్. ఇది మోస్ట్ కామన్ సిమ్టమ్. కొంతమంది ఏంటంటే థైరాయిడ్ నుంచి పక్కన లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అవుతుంది అని చెప్పాను కదా. సో దే కమ్ విత్ లింఫ్ నోడల్ స్వెల్లింగ్స్, పక్కన మెడలో గడ్డల్లాగా. చాలా మంది మెడలో కింద భాగంలో వాపుతో కానీ స్వెల్లింగ్తో కానీ 90% పీపుల్ అలాగే ప్రజెంట్ అవుతారు. కొంతమంది థైరాయిడ్ నాడ్యూల్ ఏదైతే ఉందో అది మరీ పెద్దగా ఉన్నప్పుడు ఇట్ విల్ కాజ్ ప్రెషర్ ఎఫెక్ట్స్ అనమాట. సో మనకి శ్వాస పీల్చుకునే పైప్ అనేది ఈ థైరాయిడ్ వెనకాలే అతుక్కొని ఉంటుంది. సో పెద్దగా థైరాయిడ్ గ్లాండ్ ఉన్నప్పుడు దాని మీద ప్రెస్ చేసి పేషెంట్కి బ్రీతింగ్ డిఫికల్టీ అనేది వస్తుంది, అంటే శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది. ఇంకా పెద్ద గ్లాండ్ ఏం చేస్తుంది, శ్వాస పీల్చుకునే పైప్ వెనకాల ఫుడ్ పైప్ ఉంటుంది, ఈసోఫేగస్ అంటాం. ఈసోఫేగస్ని ప్రెస్ చేసినప్పుడు మనం మింగుదల, గుటకేయడం, మింగుదల అవి కష్టం అవుతాయి. సో ఇవన్నీ అడ్వాన్స్డ్, అంటే ఎంత పెద్దగా ఉండాలి గ్లాండ్, ఒక 4-5 సెంటీమీటర్స్ ఉంటే మనకి ఈ ప్రజెంటింగ్ సిమ్టమ్స్తో వస్తారు. చాలామంది ఓన్లీ నాడ్యూల్తో వస్తారు, మాకు ఇదేం ఇబ్బంది లేదు, పెయిన్ లేదు, బట్ మాకు ఇలా మెడలో ఈ నాడ్యూల్ ఉంది అని. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్. అదర్ దెన్ దట్ వేరియస్ కాంప్లికేషన్స్, హోర్స్నెస్. ఒకవేళ నర్వ్ ఆల్రెడీ క్యాన్సర్ వల్ల ఇన్ఫిల్ట్రేట్ అయిపోయిందంటే వాళ్ళు సడన్గా రీసెంట్గా 1 monthగా నాకు వాయిస్ చేంజ్ అయిపోయింది, ఎందుకంటే నర్వ్ ఆల్రెడీ క్యాన్సర్తో ఇన్ఫిల్ట్రేట్ అయిపోయింది. సో ఇలాంటి సిమ్టమ్స్తో వస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ పేషెంట్స్ మాకు చెప్పేది వచ్చి మెడలో వాపు ఉంది, మింగుదల కష్టం ఉంది, ఆర్ పక్కన స్వెల్లింగ్స్ ఉన్నాయి, లేకపోతే హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ ఉంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వెరీ కామన్ సిమ్టమ్స్. నెవర్ ఆర్ థైరాయిడ్ స్వెల్లింగ్స్ పెయిన్ఫుల్, వాళ్ళకి పెయిన్ ఏమి ఉండదు. వెయిట్ లాస్ కానీ, చాలా క్యాన్సర్స్లో ఎండ్ స్టేజెస్లో వెయిట్ లాస్ ఉంది, ఎపిటైట్, అసలు ఫుడ్ తినట్లా, ఇలాంటివి చెప్తారు. కానీ థైరాయిడ్ క్యాన్సర్స్లో నార్మల్గా ఉంటారు పేషెంట్స్. సో దట్ ఈస్ వై ద డయాగ్నోసిస్ ఆఫ్ దిస్ క్యాన్సర్ ఇస్ ట్రిక్కీ. ఇట్ హ్యాస్ టు బీ డన్ విత్ అట్మోస్ట్ కాషియస్నెస్. an eye of suspicion is definitely required. అంటే ఏ నాడ్యూల్ చూసినా అది సస్పీషియస్గానే అప్రోచ్ అయ్యి తర్వాత
అది నాన్ క్యాన్సరస్ అయితే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద పేషెంట్, గుడ్ ఫర్ ద డాక్టర్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ క్యాన్సరస్ ఇట్ ఈస్ బెటర్ టు క్యాచ్ ఇట్ ఎర్లీ. యాజ్ ఐ టోల్డ్ యూ, అడ్వాన్స్ డిసీజెస్కి రేడియో యాక్టివ్ అయోడిన్ ట్రీట్మెంట్ అని, కొన్ని మరీ అడ్వాన్స్ దాంట్లో రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. మరీ ఇంకా అడ్వాన్స్ దాంట్లో ఐవి ఇమ్యూనోథెరపీ, ఇమ్యూనోగ్లోబ్యులెన్స్, మోనోక్లోనల్ యాంటీబాడీస్, వీటి రోల్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి అనాప్లాస్టిక్ క్యాన్సర్స్ వీటిల్లో. బట్ ద సూనర్ వీ రికగ్నైజ్ ఇట్, ద సూనర్ వీ ట్రీట్ ఇట్. వాళ్ళకి కొన్నిసార్లు హాఫ్ థైరాయిడ్లో రిమూవ్ చేయడం వల్లనే ఇట్ విల్ బి ఎనఫ్. మొత్తం థైరాయిడ్ కూడా రిమూవ్ చేయక్కర్లా. 1 సెంటీమీటర్ నాడ్యూల్ దానికంటే చిన్నదైతే. పెద్దదైనా కూడా జస్ట్ థైరాయిడ్ తీస్తే అవసరం సరిపోతుంది, టాబ్లెట్ వేసుకుంటే చాలు. ఇంకొంచెం పెద్దదైనా లింఫ్ నోడ్ డిసెక్షన్ కూడా చేస్తే సరిపోతుంది. మొత్తం బాడీ స్ప్రెడ్ అయితే ఇంకా రేడియో యాక్టివ్ అయోడిన్ కూడా ఇవ్వాలి. లేదు ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా ఉంటే రేడియేషన్, కీమోథెరపీ. సో ద ఎర్లియర్ వీ డిటెక్ట్ ఇట్, ఎంత ఎర్లీ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేస్తామో that good it is for the patient in terms of recovery, follow-up, prognosis, surveillance. So it will give us a lot of benefits. And these days we have good surgical options also. Okay. ఇప్పుడు థైరాయిడ్ సర్జరీ ఎందుకు చేయించుకోరు అంటే మెడ మీద స్కార్ ఉంటుంది. సో నోబడీ అండ్ థైరాయిడ్ క్యాన్సర్స్ చాలా వరకు విమెన్లో వస్తాయి. సో విమెన్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ 30 to 50. True. So that is the age group which is like which more is very conscious, yeah. beauty conscious or whatever, aware and everything. They want, that is the population which actually wants to look good. So వాళ్ళకే ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ రావడం వల్ల, సో we have come up with lot of new techniques now, lot of internationally very good standard treatments. ఏంటి, మెడలో స్కార్ లేకుండా. సో నార్మల్గా ఇక్కడ ఓపెన్ చేయకుండా వీ గో త్రూ ఎండోస్కోపిక్ అప్రోచ్. సో ఎండోస్కోపిక్ అప్రోచ్ అంటే చెస్ట్లో అబౌవ్ ద బ్రెస్ట్, అక్కడి నుంచి పైకి వెళ్తాం ఇన్స్ట్రుమెంట్స్తో. ఒక చిన్న చిన్న 5 mm incisions తీసుకొని. Is it just like minimally invasive? It is one of the minimally invasive procedures called endoscopic surgery. So where we go from the chest with 5 mm until half centimeter incisions though. We go with instruments, raise the flaps, and ikkada daaka velpai, meda daaka velpai, chest nunchi we remove the gland and bring it down and remove it through the same incision. Okay. So that is again an internationally accepted, and these days it's widely followed across all multi-speciality corporate hospitals. And there is another treatment called robotic surgery. It's called BABA approach. Bilateral axillobreast approach. Bilateral ante rendu pakkala breast lonu ఆర్మ్పిట్ లోను ఒక 5 mm అగైన్ హాఫ్ సెంటీమీటర్ ఇన్సిషన్ తీసుకొని అందులోంచి 4 లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని వీ డూ ద సేమ్ సర్జరీ అండ్ వీ బ్రింగ్ అవుట్ ద గ్లాండ్. సపోజ్ హాఫ్ గ్లాండ్ తీసాము, మనకు డౌట్ ఉంది ఇది క్యాన్సర్ అంటే, దెర్ ఇస్ అ టెస్ట్ కాల్డ్ ఫ్రోజన్ సెక్షన్. మనకి 10 minutesలోనే వాళ్ళకి రిపోర్ట్ చెప్పేస్తారు. సెల్స్లో మనకి రిపోర్ట్ రాలేదనుకోండి, టిష్యూ మొత్తం హాఫ్ గ్లాండ్ ఎటువైపు అయితే నాడ్యూల్ ఉందో ఆ నాడ్యూల్ తీసి వాళ్ళకి ఇచ్చేస్తాం pathologist. So in 10-15 minutes he studies the tissue and he tells us a report that this can be cancer, in which case అదే సిట్టింగ్ లో ఆపోజిట్ లోబ్ ఆఫ్ థైరాయిడ్ కూడా అదే సేమ్ ఇన్సిషన్స్ లో తీసేస్తాం. సో అప్పుడు పేషెంట్ కి ఫైనల్ గా ఇన్సిషన్ యాక్సిలా అంటే ఆర్మ్పిట్ లో ఉంటుంది, ఆ గ్లాండ్ రిమూవ్ చేసేది, అది ఎవరికి కనబడదు. నెక్ మీద దే వోంట్ బి ఎనీ స్కార్. ఓకే. So this has become very very famous now. So all thyroid surgeries మేము ఇందులో ట్రై చేస్తాం, especially in women, just to reduce that cosmetic burden on them, just to keep them motivated, not to get demoralized because of their appearance or anything. Okay. So if ఎవరన్నా who's listening to our podcast థైరాయిడ్ హెల్త్ని బాగా మెయింటైన్ చేసుకోవాలి ఓవరాల్గా అనుకున్నప్పుడు, what is that one thing they have to do? See, I feel any health to be maintained, education about that health is very important. So educate yourself about what is actually there. అంటే థైరాయిడ్ హార్మోన్ అనేది ఎంత ఇంపార్టెంట్ బాడీకి, గ్లాండ్ ఇస్ ఎంత ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ట్యూమర్స్ వస్తే ఫస్ట్ పానిక్ అవ్వడం కాదు, బికాజ్ నౌ వీ నో ఆఫ్టర్ ఆల్ ద ఎండ్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్ వీ నో దట్ థైరాయిడ్ క్యాన్సర్ ఇస్ అ గుడ్ క్యాన్సర్. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కిల్ యూ, డెస్ట్రాయ్ యూ, అలా కాదు. సో గెటింగ్ ట్రీటెడ్, క్యాన్సర్ అనే డయాగ్నోసిస్ చూడగానే భయపడకుండా, ఇది ఒక డయాగ్నోసిస్ రాగానే దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి, ఇఫ్ యూ గెట్ ఎడ్యుకేటెడ్ అబౌట్ ఇట్, ఇఫ్ యూ రీడ్ అబౌట్ ఇట్, నాట్ ర్యాండమ్ గూగుల్ పేజెస్ కాదు కానీ ఒక వెరిఫైడ్ అథెంటిక్ సోర్స్ నుంచి, when you do a good research అంటారా?
No, whenever you have some time, you can read about it and you can get educated about which cancer is a good cancer, which symptom can you present with. అవి కూడా తెలియడం ఇంపార్టెంట్ కదా. చాలా మంది ఇదేం కాదు అనుకొని రాకపోతే అసలు వెన్ విల్ యూ స్టార్ట్ ట్రీట్మెంట్. సో వాళ్ళు ఒక నాడ్యూల్తో మా దగ్గరకు వచ్చినా, లేకపోతే సంథింగ్ ఈజ్ అబ్నార్మల్, నా వాయిస్ చేంజ్ అయింది, లేకపోతే నాకు మింగడం డిఫికల్ట్గా ఉంది, శ్వాస పీల్చుకోవడం డిఫికల్ట్గా ఉంది, యూ హ్యావ్ టు కమ్ టు ద డాక్టర్ టు యూ హ్యావ్ టు ప్రెజెంట్ కదా. దట్ ఈస్ వెన్ ద ట్రీట్మెంట్ స్టార్ట్స్. So to start the treatment, we want the patient to come. Patient will come to a doctor only if he is educated about his health. If he knows that this is normal and this is abnormal. So you have to identify which is normal in your body and which is abnormal in your body. మెడలో ఏదో తగులుతుంది, ఇదేదో తగులుతుంది, పోతుంది అనుకొని ఒక 1 week వదిలేస్తారు. అలాగే 1 month వదిలేసి ఒక 2-3 ఫామ్ అయిపోతే దెన్ ఇట్ మీన్స్ the cancer has already spread from the thyroid to the lymph nodes. No? So identifying the disease and coming to us is what patient has to do generally about their own health. Other than that, generalga thyroid health kosam, thyroid is very important for all basic functions in the body kabatti hormone production gani edana tiredness unna, weakness unna, generalized body disruption unna, whatever is your general health feeling abnormal or anything like that, ఏదున్నా కూడా ఒకసారి థైరాయిడ్ టెస్టింగ్, బేసిక్ హార్మోన్ టెస్టింగ్, నేను క్యాన్సర్ గురించి చెప్పట్లేదు, బట్ హార్మోన్ ప్రాబ్లమ్స్ 90% ప్రాబ్లమ్స్ ఆర్ హార్మోన్ ప్రాబ్లమ్స్, ఓన్లీ 5% ప్రాబ్లమ్స్ ఆర్ క్యాన్సర్స్. సో హార్మోన్ హెల్త్ని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో థైరాయిడ్ హార్మోన్ కానీ తక్కువ ఉత్పత్తి అవుతుంది బాడీలో అంటే వెంటనే దానికి థైరాయిడ్ సప్లిమెంటేషన్ తీసుకుంటే మీ బాడీ ఫంక్షన్ నార్మల్గా ఉంటుంది. లేదంటే చాలామంది బ్లోటింగ్తోనూ లేకపోతే నీరసము, వెరీ వెరీ కాంట్రడిక్టరీ ఫైండింగ్స్ అనమాట. Extreme tiredness, extreme fatigue, not able to do anything, not wanting to do anything. Thyroid hormone is also important for brain cognition and general well-being. It also helps in, it's as similar to like dopamine, how it helps you be happy and normal. So it is థైరాయిడ్ హార్మోన్ అనేది నార్మల్ లెవెల్లో ప్రతి బాడీలో ఉత్పత్తి అవ్వాలి. అది కానీ ఉత్పత్తి అవ్వకపోతే ఎక్స్టర్నల్గా హార్మోన్ తీసుకోవడంలో తప్పులేదు. అది మీరు ఎప్పుడు తీసుకుంటారు? వన్స్ యూ ఐడెంటిఫై దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ with your general health, get it tested. Okay. So when it comes to thyroid health, one thing is finding something suspicious, read about it, or come to a physician or come to a surgeon. The access is there. So once you come to us, we will do the remaining part of the job. Okay. So coming to us is something that is left to the patient himself. Thank you so much. Thank you for your insights. Thank you for having me.